టుడే క్లాస్లో టూత్పేస్ట్ ప్రింట్ ఎట్లా చేయాలో అని చూపిస్తాను. இன்னைக்கு கிளாஸில் டூத்பேஸ்ட் பிரிண்ட் எப்படி பண்ணுறதுன்னு சொல்லித்தரேன். ஃபஸ்ட்டு 3 பாக்ஸ் போட்டுக்கோங்க. அதில் 3 டிஃப்ரெண்ட் டைப்ஸ் ஆஃப் கலர்ஸ் போட்டுக்கோங்க. அதுக்கப்புறம் పేస్టల్ కలర్స్ యూస్ பண்ணி స్ట్రైప్స్ పోడணும். ఇప్పుడు 3 బాక్స్ వేసేసుకోండి. దాంట్లో మీకు నచ్చిన కలర్స్ 3 బాక్స్లో వేసేసుకోండి. ఓకే, 3 కలర్స్ 3 డిఫరెంట్ కలర్స్ ఉండని. దాని తర్వాత దాంట్లో లైన్స్ వేసేది, టూత్పేస్ట్ ప్రింట్ వేసేది మీరు పేస్టల్ కలర్స్ యూజ్ చేసి చేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో నేను పేస్టల్ కలర్స్ ఎలా మిక్స్ చేసి కలర్ చేయాలో, బేబీ పింక్, వైట్, లైట్ బ్లూ, స్కై బ్లూ, వైలెట్, లైట్ వైలెట్, పిస్తా గ్రీన్, ఎల్లో, బ్లూ, వైట్, దాని తర్వాత పింక్, ఈ కలర్స్ అనేది యూజ్ చేసుకుంటూ మీరు స్ట్రైప్స్ అనేది 3 లైన్స్ అనేది మీరు వేసుకోవచ్చు. మీరు టూత్పేస్ట్ మీరు ప్రెస్ చేస్తే ఎట్లా వస్తుంది మీకు సేమ్ అలాగనే మీరు 3 కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 2 కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడనే మీకు చూపించేది 2 కలర్స్ యూజ్ చేశాను. ఫస్ట్ నేను పిక్ పెట్టాను, అది చూసుకుంటే మీకు 3 లైన్స్ కనిపిస్తారు. మీరు అది చూసుకొని చేసేసుకోండి. இந்த மாதிரி 3 பாக்ஸில் கலர் போட்டுக்கோங்க. கலர் போட்டதுக்கப்புறம் உங்களுக்கு டூத்பேஸ்ட்டு கலர்ஸ் இருக்கும் இல்லையா, லைட்டு, ஸ்கை ப்ளூ, ஒயிட்டு, அதுக்கப்புறம் எல்லோ, பேபி பிங்க்கு அண்ட் ஒயிட்டு. ஸோ அந்த மாதிரி நான் ஃபஸ்ட்டு பிக் போட்டிருக்கேன். அந்த பிக்கில் இருக்கிற மாதிரி 3 லைன்ஸ் போட்டுக்கோங்க. ஓகே, லைன் ஸ்ட்ரெயிட்டு, வெர்டிக்கலோ, க்ராஸு அந்த மாதிரி ஃபர்ஸ்ட்டு ஒயிட் போட்டுக்கோங்க. அதுக்கப்புறம் ஆப்போசிட்டு 2 சைடில் நீங்கள் லைட் பிங்க்கு ஆர் லைட் ஸ்கை ப்ளூ அந்த மாதிரி போட்டுக்கோங்க. அதுக்கப்புறம் இன்னொரு பாக்ஸில் ப்ளூ, எல்லோ அண்ட் ஒயிட்டு அந்த மாதிரி போட்டுக்கோங்க. இன்னொரு பாக்ஸில் பேபி பிங்க்கு, ஒரு ஒயிட்டு, ஒரு பிஸ்தா க்ரீன் அண்ட் ஒயிட்டு அந்த மாதிரி போட்டுக்கோங்க. ஓகே, உங்கள் இஷ்டம். பட் 3 கலர்ஸ் அது பேஸ்டல் கலர்ஸ் மாதிரியே இருக்கணும். உங்களுக்கு பேஸ்ட்டு எந்த மாதிரி கலர்ஸ்லாம் உங்களுக்கு தெரியுமோ அந்த கலர்ஸ் 3 கலர்ஸ் யூஸ் பண்ணி நீங்கள் இந்த மாதிரி லைன்ஸ் போட்டுக்கோங்க. ஸ்ட்ரெயிட் லைன்ஸு, க்ராஸ் லைன்ஸு அந்த மாதிரி போட்டுட்டு 3 பாக்ஸஸ் ஃபில் போட்டுக்கோங்க. அதுதான் டூத்பேஸ்ட் பிரிண்ட். இது ஆனதுக்கப்புறம் சேம் இதே லைன்ஸ் யூஸ் பண்ணி நீங்கள் ఇలస్ట్రేషన్స్ பண்ணி அதுக்கு డ్రెస్ పోడుంగ. ఓకే, సేమ్ ఇదే లైన్స్ వేసేసుకున్నాక కలర్స్ మీరు ఎక్కువనే మిక్స్ చేసుకోండి. ఇలస్ట్రేషన్స్ వేసుకొని డ్రా చేసుకున్న తర్వాత ఇదే ప్రింట్ అలా ఇలస్ట్రేషన్స్కి డ్రా చేసి డ్రెస్ చేసి ప్రింట్ వేసేసేయండి. ఇట్లా లైన్స్ వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బేబీ పింక్ వేశాను వైట్ పక్కన, దాని కింద మీరు కావాలనుకుంటే స్కై బ్లూ కలర్ వేసుకోవచ్చు. నేను 2 లైన్సే మీకు చూపించడానికి కోసం వేస్తున్నాను, మీకు తెలవడానికి కోసం. మీరు ఫస్ట్ పిక్ చూసుకోండి. ఆ పిక్ చూసుకున్న తర్వాత ఆ పిక్ వైజ్ మీరు చేసేసుకోండి కలర్స్ అనేది. అంతే. సో ఇది నేమ్ రాసేసుకోండి, టూత్పేస్ట్ స్ట్రైప్స్ అని.